చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి వారి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 38వ రోజు మన యొక్క వాక్యాంశముగా కోపము, యాంగర్ అనే అంశాన్ని మనం తీసుకున్నాం. ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అని, ముంగోపి ఆ యొక్క మూఢత్వమును బహుమానముగా పొందుకుంటాడు అని ఇక్కడ వాక్యం రాయబడింది. మరొక మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 37వ కీర్తన 8వ వచనం మనం చదువుకుందాం. 37వ కీర్తన 8వ వచనం. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కేవలము కీడుకే కారణము అని ఇక్కడ వాక్యం రాయబడింది. Refrain from anger and forsake wrath. Fret not yourself, it tends only to evil. ఆ కోపము, ఆ ఆగ్రహము అది కీడుకే కారణము అని దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా చెప్తున్నారు. నిజంగా కూడా ఈ వాక్యం చదివిన తర్వాత ఒక సందేహం రావచ్చు, ఏమండి మా జీవితాల్లో అసలు మాకు కోపమే రాకూడదా అంటే కాదండి. ప్రతి మనిషికి వారి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఆయా కారణాలను బట్టి కోపం వస్తుంది. కానీ ఆ కోపం హద్దులు దాటకూడదు, అది హద్దులు దాటి పాపంగా మారకూడదండి. ఈ యొక్క వాక్యాల యొక్క అర్థం అదే. ఒక వ్యక్తి యొక్క కోపం మరొక వ్యక్తిని బాగు చేసే విధంగా ఉండాలండి. ఒకరి కోపం అవతలి వ్యక్తిని గద్దించి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించేలా ఉండాలి, కానీ ఆ వ్యక్తికి హాని చేసే విధంగా, ఆ వ్యక్తిని నాశనం చేసే విధంగా ఎప్పుడూ ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే, ఆనాడు మోషే జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అప్పటి వరకు ఐగుప్తు యొక్క యువరాజుగా పెరిగినటువంటి ఈ మోషే పెద్దవాడైన తర్వాత, నేను ఐగుప్తుకు చెందిన వాడిని కానని, నేను ఇజ్రాయేలుకు చెందిన వాడిని, ఇజ్రాయేలులో ఆ యొక్క లేవి వంశస్థులకు పుట్టినటువంటి కుమారుని అని తెలుసుకుంటాడండి మోషే. ఈ నిజం తెలుసుకున్న తర్వాత తన యొక్క ప్రజల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తమ ప్రజలు పడుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులను, శ్రమలను, భారాలను తన కళ్ళారా చూస్తాడు. అదే సమయంలో ఒక హెబ్రీయుడిని ఐగుప్తీయుడు కొట్టడం కూడా చూస్తాడండి. అది చూసినటువంటి మోషేకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో, ఆ క్షణికావేశంలో ఇటు అటు చూస్తాడు. ఎవరు లేకపోవడం చూసి ఆ ఐగుప్తీయుడి మీద పడి అతన్ని చంపి ఇసుకలో పాతి పెట్టాడు మనం బైబిల్లో చూడొచ్చు. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 11 మరియు 12 వచనాలండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవ్వడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టెను. ఆ క్షణికావేశంలో, ఆ కోపంలో మోషే ఆ ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతి పెట్టేస్తాడండి. అప్పుడు తనకేం అనిపించలే, కానీ ఆ తర్వాత తెలుస్తుంది, ఆ వ్యక్తిని చంపినందుకు గాను నా మీదకి దోష శిక్ష, ఆ యొక్క శిక్ష వస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క శిక్ష వస్తుందని తెలుసుకుంటాడో అక్కడి నుంచి మిద్యాను దేశానికి పారిపోతాడండి. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే 15వ వచనంలో, ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను, కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను దేశానికి పారిపోయినటువంటి మోషే అక్కడే 40 సంవత్సరాల పాటు జీవిస్తున్నాడు. మరలా వెనక్కి రాకుండా చేసింది తన యొక్క కోపం. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నామండి? మనం కూడా ఈ యొక్క క్షణికావేశంతో, కోపంతో ఉన్నట్లయితే అది మనకే ప్రమాదం, మనకే కీడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కుమారులు కయీను, హేబేలు, వీరిద్దరూ దేవునికి అర్పించినప్పుడు కూడా అదే జరిగిందండి. ఎప్పుడైతే ఈ కయీను, హేబేలు దేవునికి అర్పణ అర్పించారో
దేవుడు హేబేలును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు, కయీనును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. దీన్ని బట్టి కయీనుకు చాలా కోపం వచ్చేసింది. దేవుడు ఎంతగా చెప్తున్నప్పటికీ వినకుండా ఆ కోపంతో, ఆ కోపావేశాలతో తన విచక్షణ కోల్పోయి తన తమ్ముడిని పిలిపించి అతని మీద పడి అతన్ని చంపేశాడు. ఆ తర్వాత దేవుని కోపానికి గురయ్యాడు, శపించబడినట్టుగా కూడా మనం బైబిల్లో చూడొచ్చు. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం? మనం కోపిష్ఠులంగా, ముంగోపులంగా మనం జీవిస్తున్నామా, లేక దీర్ఘశాంతం కలిగి మనం జీవించగలుగుతున్నామా? జాగ్రత్త. ఒకవేళ మన కోపం హద్దులు దాటితే అది మనకి అపాయం కలుగు చేయొచ్చు, మనకి కీడు కలుగు చేసే ప్రమాదము ఉందండి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే జేమ్స్ చాప్టర్ 1 verse 19 and 20. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఈ పత్రికలో స్పష్టంగా రాయబడింది, మీరందరూ కూడా వినుటకు వేగిరపడువారుగాను, మాటలాడుటకు, ముఖ్యంగా కోపగించే విషయంలో మీరు నిదానించువారై ఉండాలి. పీపుల్ షుడ్ బి క్విక్ టు లిజన్, స్లో టు స్పీక్ అండ్ స్లో టు యాంగర్. ఏమంటే దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, మన యొక్క జీవితాల్లో మనం ఆ యొక్క దీర్ఘశాంతము కలిగి మనం జీవించాలని, ఆ యొక్క కోపగించే విషయంలో మనం నిదానించాలని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా కోపం కలిగించే పరిస్థితి వచ్చినప్పటికీ ఆ విషయంలో ఆ కోపం ఎంతవరకో అంతవరకే మనం ప్రదర్శించాలి. అది అవతల వ్యక్తిని గద్దించే విధంగా, అవతల వ్యక్తి యొక్క తప్పును సరిచేసే విధంగా ఉండాలి, కానీ అవతల వ్యక్తికి అపాయం కలుగు చేసే విధంగా, మనకి మనం అపాయం కొని తెచ్చుకునే విధంగా ఎప్పుడు కూడా మన కోపం ఉండకూడదండి. కాబట్టి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నట్టుగా మనం కోపగించే విషయంలో నిదానం కలిగి మనం జీవిద్దాం, దీర్ఘశాంతం కలిగి మనం జీవిద్దాం, దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.